నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. దక్షిణామూర్తి గురించి ఎంతో అద్భుతంగా ఎన్నో ప్రవచనాలు విన్నాము మనము. అయితే ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని ఏ విధంగా కొలవాలి, ఎవరు ఈ పారాయణ కానీ లేకపోతే స్తోత్రాలు కానీ చదువుకోవాలి అనేది బనారస్ బాబు గారి మాటల్లో విన్నాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మ. దక్షిణామూర్తి శివుడు, పరమేశ్వరుడు, అలాగే దక్షిణామూర్తి అమ్మవారు ఇద్దరు కూడా కొలువై ఉండేది దక్షిణామూర్తిలోనే అని అంటూ ఉంటారు. అయితే ఇద్దరు కలయిక, అలాగే ఆ దక్షిణామూర్తి స్వామివారి ముందర ఉండే ఆ నలుగురు కూడా ఒక్కొక్క వేదంగా చెప్తూ ఉంటారు. అంతటి స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కనుక విధి విధానాలు ఏంటి, అలాగే ఎవరు ఏ రోజున ప్రారంభించి ఈ స్వామివారి పూజ ప్రారంభించాలి, పూజ వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది కూడా తెలియచేయండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి వారి యొక్క ప్రార్థనా శ్లోకం ఇది. చాలా అత్యంత బలమైనటువంటి శ్లోకం. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ వీక్షకులందరి గురించి చెప్తున్నాను ఇంకొకసారి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని ఎవరైతే పిల్లలందరి చేత చదివిస్తూ ఉంటారో వారికి ఈ చదవటం మూలకంగా, పిల్లలు చదవటం మూలకంగా తల్లిదండ్రులకి ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా పిల్లలకి చక్కని విద్య లభిస్తుంది. అలాగే విద్యా సంస్థల్లో కూడా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా అక్కడ పొద్దున్నే ప్రతిజ్ఞ చేయించినట్లుగా ఈ శ్లోకాన్ని కూడా అందరి చేత చదివించినట్లయితే ఆ విద్యా సంస్థలు కూడా దినదినము వృద్ధి పొందుతాయి. కాబట్టి ఇది అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్లోకం ఇది. దీని అర్థం ఏమిటంటే మనం ఆలోచన చేస్తే గురవే సర్వలోకానాం అంటే అన్ని లోకాలకి కూడా గురువే అధిపతి. భిషజే భవరోగిణాం అంటే ఎలాంటి రోగానికైనా కూడా ఆయన ఒక మందు లాంటివాడు, అంటే ట్యాబ్లెట్ లాంటివాడు. నిధయే సర్వ విద్యానాం గురువు దగ్గర మీరు ఎన్నన్నా నేర్చుకోండి. అన్ని విద్యలు గురువుగారు మీకు చెప్పేశాడు. ఇంకా అనేక శాస్త్రాలను బోధించేశాడు. ఇంకా ఆయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు అని మీరు అనుకున్నా కూడా ఆయన దగ్గర మీకు తెలియకుండా ఇంకొక నిధి ఉంటుంది. అలాంటి నిధిలాగా ఉండేటువంటి స్వరూపము, రోగాల్ని పోగొట్టేటువంటి స్వరూపము, అన్ని లోకాలకి అధిపతి అయినటువంటి స్వరూపము ఏదైతే ఉందో అదే శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. అలాంటి స్వరూపాన్ని చక్కగా దక్షిణం వైపున చూస్తున్నట్లుగా ఉత్తరం గోడకి స్వామివారి ఫోటోని కనుక ఇంట్లో పెట్టుకుని పిల్లలందరి చేత ఈ శ్లోకం చెప్పించడం మనకి టైం పడుతుంది, వాళ్ళు నేర్చుకోవాలంటే టైం పడుతున్నప్పుడు రోజు చక్కగా వారిని నమస్కారం చేయించాలి. ఆ చిత్రానికి నమస్కారం చేయటం మూలకంగా కూడా వీరి యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్నమ్మా, స్వామివారు యొక్క విషయంలో ఆయన శ్లోకంలో ప్రారంభంలోనే మూర్తి యొక్క ప్రార్థనా శ్లోకంలోనే మౌనం అనేటువంటి పదం ప్రారంభం అవుతుంది. ఆయన మౌనంగా ఉండి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఆయన అంత మౌనంగా ఉంటారు దక్షిణామూర్తి వారు. మౌనంగా ఉండాలి అంటే మనుషులందరూ కూడా మౌనంగా ఉంటే చాలా విషయాలు వాటంతటికి అవే పరిష్కారం అయిపోతాయి. కానీ మనం మౌనంగా ఉంటున్నామా? లేము. కాబట్టి ఇంట్లో సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు ఎంతసేపు ఎన్ని రకాలుగా తిరిగినా వారి సమస్యకు సమాధానం దొరకలేదు అనుకునేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం రోజున మీ ఇంట్లో చక్కగా పారాయణం చేసుకుని, పారాయణం చేసేటువంటి వారు పసుపు వర్ణము వస్త్రాన్ని ధారణ చెయ్యాలి, పసుపుని బొట్టుగా ధారణ చెయ్యాలి, పసుపు రంగు పళ్ళు కానీ శనగలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు, శనగపిండితో తయారు చేసినటువంటి పదార్థాలు అంటే బజ్జీలు, మనం శనగపిండి ఎక్కువగా పెట్టేటువంటి పూర్ణాలు, ఇలాంటి పిండి వంటలు ఇవన్నీ కూడా దక్షిణామూర్తికి నైవేద్యం చేసి అవి తీసుకున్నా కూడా ఈ పారాయణం చేస్తూ క్రమంగా మన ఇంట్లో సమస్యలు వాటంతటికి అవే తొలగిపోతూ ఉంటాయి.
అయితే గురుగారు ఇక్కడ నవగ్రహాల్లో గురుగ్రహం వీక్గా ఉంది, లేకపోతే గురుగ్రహం వల్లనే మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు, చదువు రావట్లేదు అని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. సో అలాంటప్పుడు రెండు ఒకటి అంటారా? ఇక్కడ దక్షిణామూర్తి గురువుగా, అలాగే నవగ్రహాల్లోని గురువు ఆధిపత్యం గురించి కానీ లేకపోతే వీక్నెస్ గురించి కానీ మాట్లాడినప్పుడు ఈ దక్షిణామూర్తికి కూడా పూజ చేసినట్టయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయంటారా? దక్షిణామూర్తి వారు గురువులందరికీ గురువు. అంటే ఇప్పుడు ఈ నవగ్రహాల్లో ఉండేటువంటి బృహస్పతి మీరు చెప్పేటువంటిది తెలుగు పదంగా మనం గురుగ్రహము అని అంటున్నాము. వీరికి కూడా దక్షిణామూర్తి గురువేగా. సాక్షాత్తు ఆయన సర్వులకి గురువు. ఆయన ముందర ఇంకొక గురువు లేరు. వారితోనే గురు పరంపర ప్రారంభమైంది. కాబట్టి ఆ గురువు అనేటువంటి శబ్దము అక్కడి నుంచే వచ్చింది. విశ్వం దర్పణం దృశ్యమానో నగరీతుల్యం. మీకు దక్షిణామూర్తి శ్లోకాలు ప్రారంభమయ్యే ముందర విశ్వం దర్పణం అనేటువంటి పదంతో ప్రారంభమవుతుంది. ఏమిటా? అర్థంలో విశ్వాన్నంతటినీ కూడా చూపించగలిగిన శక్తి వీరి దగ్గర ఉన్నది. విశ్వము అంటే మీరేమనుకుంటున్నారు? మనం ఉండేటువంటి ప్రపంచం అనుకుంటున్నారు. కానీ విశ్వము అంటే ఆ గురువు దగ్గర ఉన్న విశ్వాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి. మనకి భౌతిక శాస్త్రము పిచ్చా మనం చూసినప్పుడు మన సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారు? మన భూమి లాంటి గ్రహాలే చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా, ఇంకా పాలపుంతలు చాలా ఉన్నాయి. ఇలా అక్కడికి వీళ్ళు వెళ్ళటం లేదు కదా, అక్కడ కూడా మనుషులు ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ గ్రహం మీద మనము చంద్రమండలం మీదకి అడుగు పెట్టామంటున్నారు. చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా వెళ్ళినటువంటి మనిషి వెళ్ళి తిరిగి వస్తున్నారు. కానీ వీళ్ళు ఏదైతే వెళ్ళేటువంటి వెహికల్ అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ వెహికల్లోంచి బయటికి దిగి అక్కడ మొత్తం అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు ఇంకా పూర్తిగా సంపూర్ణం కాలేదు కదా. అంటే ఏమిటి? అక్కడ వాతావరణానికి ఈ శరీరం అలవాటు కాలేదు కదా. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ కళ్ళకి ఎలా కనిపిస్తారు? లేరు అనుకుంటానికి. ప్రతి చోట సూక్ష్మ శరీరంతో చాలామంది తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి తిరిగేటువంటి వాళ్ళందరినీ కూడా గురువు యొక్క శక్తి అది సంచారంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువులు ఎక్కడెక్కడ కనిపించాలి, ఎలా కనిపించాలి అనేటువంటిది. అందుకనే హిమాలయాల్లో అనేక మంది గురువులు సూక్ష్మ శరీరంతో సంచరిస్తూ ఉంటారు అని మనం చాలా సందర్భాల్లో చాలామందికి కలిగిన అనుభూతులను కూడా వాళ్ళు చెప్పుకోవటం. అక్కడికి వెళ్ళంగానే ఎవరో మా పక్కన నిలబడ్డారండి, మనిషిలాగా తారసపడ్డారండి, మళ్ళీ తర్వాత కనిపించలేదండి. గురువు సూక్ష్మ శరీరంగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి ఆయన విశ్వాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అమ్మవారి యొక్క సృష్టిలో, ఆ పరమేశ్వరుడి యొక్క సృష్టిలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో అన్ని విశ్వాల్లో ఉండేటువంటి అంతర్గతంగా కనిపించేటువంటి మనకి ఈ కంటికి కనిపించవన్నీ కూడా ఆయన ఒక అద్దంలో చందమామను చూపిస్తూ రామచంద్రస్వామి వారికి వాళ్ళ అమ్మా నాన్నలు ఎలాగైతే అన్నం పెట్టారో సీతారామచంద్రస్వామి వారికి, ఆ మాదిరిగా మనకి గురువు అనేటువంటి వారు చందమామను చూపించినట్టుగా సర్వాన్ని కూడా ఇక్కడ చూపించగలరు. అందుకనే విశ్వం దర్పణం దృశ్యమానం నగరీతుల్యం అనేటువంటి శ్లోకం ప్రారంభంలో, దక్షిణామూర్తి యొక్క శ్లోక ప్రారంభంలో మనకు కనిపిస్తుంది. గురు శాపం ఉన్నటువంటి వారు, గురు ద్రోహం చేశాము, మనకి ఇప్పుడు ఇవన్నీ వింటున్నాము, చక్కగా మన ఛానల్ ద్వారా వింటున్నారు. అయ్యో నేను తెలియక గురువు గారిని ఏదో తిట్టాను, లేదా గురువు గారిని కించుపరిచాను వేరే వాళ్ళ దగ్గర, ఎదురుగుండా తిట్టకపోయినా పక్కన తిట్టుకుని ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ గురువు యొక్క పాపం తగులుతుంది. గురువు గారి సొమ్ము కానీ గురువు గారి దగ్గర నుంచి మనం ఏది ఎందుకు వారి ఇవ్వకుండా మనం తీసుకోకూడదంటే, గురువు అనేక మనుషుల దగ్గర వారి కర్మలన్నింటినీ ఆయన పుచ్చుకుంటాడు. శిష్యుల మీద ప్రేమతో, మమకారంతో ఇప్పుడు చాలామంది వారు చేసిన కర్మల్ని అనేక రకాలుగా గురువు గారికి చెప్పుకొని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి వదిలేసినవన్నీ మళ్ళీ మనం గురువు గారిని తిట్టుకుంటాం మూలకంగా ఇవన్నీ మళ్ళా సంక్రమిస్తూ ఉంటాయి. తద్వారా ఇక్కడ మీకిచ్చే బహుమతుల రూపకంగా కానీ, మీకు ఇచ్చే వస్తువుల రూపకంగా కానీ అవి కూడా వారి మనసులో ఏమనుకుని ఇస్తున్నారో మనకు తెలియదు కదా, గురువు గారికి మాత్రమే తెలుసు కదా. అలాగే భగవంతుడికి ఇచ్చే సొమ్ములు కూడా, దేవుడికి ఇచ్చేటువంటి సొమ్ములు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏవైనా కూడా దేవుడికి వాళ్ళు ఎందు నిమిత్తం ఇస్తున్నారో తెలియదు, ఏ నిమిత్తం ఇస్తున్నారో తెలియదు. దాన్ని నువ్వు కబళించినావనుకోండి అది నీకు పాపమై చుట్టుకుంటుంది, వంశానికే. ఇంకా చెప్పాలి అంటేనమ్మా, దేవతల యొక్క శాపాల్ని ఈ దక్షిణామూర్తి వారు తీసేయచ్చుమో కానీ గురువుకు సంబంధించిన శాపాన్ని దేవతలు తీసేయలేరు. అంతది గురు శబ్దము.
గాఢమైనటువంటి అంధకారంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఉమాస్వరూపమైనటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి రుద్రుడు ఉమాదేవి కలిసినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే గురువు. కాబట్టి గురువు గాఢమైనటువంటి అంధకారం నుంచి పోగొట్టేటువంటి రుద్రస్వరూపం ఉమాదేవితో సమేతకంగా అంటే పార్వతీదేవితో సమేతకంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే దక్షిణామూర్తి. వారి యొక్క దక్షిణామూర్తి మేధాదేవి ఆయన యొక్క ఇల్లాలు. కాబట్టి మేధస్సు అంతా కూడా వారి దగ్గర ఉన్నది. ఆ మేధస్సును నువ్వు ఎంత తీసుకున్నా కూడా ఇంకా తరగని మేధస్సు వారి దగ్గర ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు చదువుకోమని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి పఠించండి అని చెప్పినప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి అని చెప్తూ ఉంటారు. రెండు ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనమ్మా. ఎటువంటి విభేదము లేదు. దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఒకటేను. అయితే సూక్తం అని ఇంకొకటి ఉంటుంది కదా గురువుగారు? అవును, అది కూడా దీనికి సంబంధించిన సూక్తం కదా మనం భావన చేయాలి తప్ప అవేమి విడిగా. అంటే మేధస్సు అంటే మన శిరస్సు లోపల ఇంకా విజ్ఞానం వెలుగొందింపజేసేటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి మేధను కలిగే శక్తిని ఆయన సంపాదించుకుని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి దక్షిణామూర్తి అనేటువంటి పేరు వారికి సంప్రాప్తమైంది. అయితే చిన్నపిల్లల్లో చాలా మంది కూడా చదువు వస్తుంది వాళ్ళకి, అయినా కానీ కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం, స్వామివారిని ఒక 2 నిమిషాలు చూసినా చాలు పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది, అలాగే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటారు. ఈ వివరాలు ఏంటి తెలియచేయండి గురుగారు. అలాగే గురువారం రోజు శనగల్ మాలగా వేయమని చెప్తూ ఉంటారు. వీటన్నిటి గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలియచేయండి. ఇప్పుడు పిల్లలు ఈ శ్లోకాలన్నింటినీ కూడా పారాయణం చేయకపోయినా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క చిత్రాన్ని చూసి నమస్కరించడం మూలకంగా ఏంటంటే గురువులకి ఎప్పుడూ కూడా పిల్లల యందు అపరిమితమైనటువంటి అనురాగం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలే దేవతా స్వరూపాల కింద వారి భావన చేస్తారు. వారికి అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? స్వార్థ బుద్ధి బాగా ప్రవేశించినప్పుడు వీళ్ళకి అజ్ఞానం సంభవిస్తుంది. పెద్దవాళ్ళకు వచ్చినంతగా తొందరగా వీళ్ళకి స్వార్థం రాదు. మీరు బాగా గమనించండి, మీ పిల్లలకి మీరు స్కూల్లో ఏదైనా బాక్సులు పెట్టించినప్పుడు పక్క ఫ్రెండ్కి షేర్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా చిన్నప్పుడు అలాగే ఒకరినొకరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఏదైనా కూడా చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఒకవేళ షేర్ చేసినా మళ్ళీ వాడిది కూడా మనం సగం తీసుకోవాలి, మనం సగం తీసుకోవాలి. కానీ చిన్నప్పుడు అలా ఉండదు. కావాలంటే పూర్తిగా ఇచ్చేసినటువంటి సందర్భం. అంటే ఏంటి? పరిపూర్ణంగా వాళ్ళు ప్రేమ స్వరూపంగా పెరుగుతూ ఉంటారు పిల్లలు ఎప్పుడూ కూడా. వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కూడా చేత కాదు. నాన్నగారు లేరని చెప్పమన్నారండి అని అంటారు. అంతరార్థం అంటే ఏమిటి? నాన్నగారు ఇంట్లో ఉన్నారు బట్ లేరని చెప్పమన్నారండి. దానివల్ల ఈ పిల్లలు దెబ్బలు తిన్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారమ్మా. కాబట్టి ఇలాంటి చాలా ప్రేమగా వాళ్ళకి ఇది మంచి, ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా చెప్పకూడదు అనేటువంటిది ఏమీ తెలియదు. అందుకని గురువులకి పిల్లలంటే చాలా ప్రాణము, ప్రేమ. ఎందుకంటే వాళ్ళని గనక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రేపటి తరానికి మంచి పౌరులుగా గనక ఈ తల్లిదండ్రులు తీర్చిదిద్దగలిగినట్లయితే భవిష్యత్తు ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతుంది. అలాంటి స్థితిని కోరుకునేటువంటి వాళ్ళే గురువులు. ప్రపంచం ఎప్పుడు కూడా ఉత్తమంగా ఉండాలి, చక్కగా సంస్కరింపబడి ఉండాలి, సంస్కారవంతమైనటువంటి జీవితంలో వీళ్ళందరూ మెలుగొందాలనేటువంటి కోరుకునేదే గురువు. ఎప్పుడైతే వీడు సంస్కరింపబడతాడో శిష్యుడు, అప్పుడు ఎంతటి సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనటానికి వాడికి గురువు ద్వారా అనేక సందేశాలు లభిస్తూ ఉంటాయి. తద్వారా ఇప్పుడు పిల్లల్లో మీరు గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ మరణాలు చేసుకునేటువంటి అవస్థ ఎక్కువగా వచ్చేసింది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చాలా చిన్న, ఏదో 10వ తరగతులు తప్పితే మార్క్స్ తక్కువ వస్తే, లేదో పక్క ఫ్రెండ్కి 1000కి 900 వచ్చినాయి, నాకు 899 వచ్చినాయి, 1 మార్కు వాడు నాకంటే ఎక్కువ వచ్చాడని కూడా చచ్చిపోయినట్టుగా పిల్లలు తయారవుతున్నారంటే ఆ తల్లిదండ్రుల యొక్క అజ్ఞానం వీళ్ళకి ఎంత పోస్తున్నారో ఆలోచన చెయ్యండి. ఇక్కడ విజ్ఞానం కంటే అజ్ఞానం పోస్తున్నారు తల్లిదండ్రులు వీళ్ళకి. కానీ ఈ గురువు అలా చెప్పడు. నీవు ఎంతవరకు చదువుకోగలుగుతావో చదువుకో, కానీ నీవు దీనిలో బాగా రాణించగలుగుతావు. ఈ టెక్నాలజీని నువ్వు కనుక సంపాదించుకున్నట్లయితే నిన్ను మించిన వాడు ఉండడు. అప్పుడు ఏమవుతుంది? గురువు ఇక్కడ నాలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఒక విషయాన్ని పసిగట్టాడు అనేటువంటి దాంతో గురువు గారి మాట ఎక్కువగా పిల్లలు వినటానికి గల కారణం అది.
తద్వారా వీళ్ళ భవిష్యత్తు కూడా అంధకారం నుంచి విముక్తులైపోతారు. గాఢ అంధకారం నుంచి వీళ్ళంతా కూడా తొలగిపోతారు. అలాంటిది అందువల్లనే పూర్వకాలం గురుకులాలు అనేటువంటి వ్యవస్థ ఉండేది. గురువుగారింటి దగ్గర మనం పిల్లల్ని వదిలేసి వచ్చేవాళ్ళం. అక్కడ గురుపత్నియే అందరికీ కూడా అమ్మలాగా చూసేది. ఆ వడ్డన చేసేటప్పుడు కూడా ఆవిడ గురువుగారి యొక్క భార్య వడ్డన చేసేటప్పుడు కూడా ఎవరు ఎంతెంత తింటున్నారని మొదటి రోజున వాళ్ళు సిగ్గుపడుతున్నవరే తినండిరా అంటూ ఎవరు ఎలా తిన్నారని చెప్పి మరుసటి రోజుకి ఎంత ఆహారం కావాలో కూడా ఆవిడ తయారు చేసి పెట్టేది. అంటే మొదటి రోజు చూసిన దానికి రెండో రోజు దానికి ఆవిడకి అర్థమైపోతుంది. గురువులంటే గురువుగారి భార్య అంటే ఎంతో గొప్పదమ్మా. ఎంతమంది పిల్లలకి పూర్వం వేద పాఠశాలల్లో నిజంగా చెప్పాలంటే వేద పాఠశాలలో ఉండేటువంటి పూర్వకాలంలో ఋషి ఆశ్రమాల్లో ఉండేటువంటి ఆ గురువుల యొక్క ధర్మపత్నులు ఎంతో గొప్పవాళ్ళు కాకపోతే అక్కడ విద్య నేర్చుకునేటువంటి మూలకంగానే ఇప్పటిదాకా ఆ విద్య కొనసాగుతూ వచ్చింది. వాళ్ళే కదా అమ్మా నాన్నలుగా ఉన్నది. కాబట్టి గురువు యొక్క సేవ, గురువు యొక్క తత్వం తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. కాబట్టి అలాంటి జన్మని ఉత్తమమైన జన్మగా మార్చి ఈ జన్మని మళ్ళీ తన తర్వాత తన శిష్యుడిని గురువుగా మార్చేటువంటి శక్తి ఎవరికైతే ఉన్నదో వాళ్ళే గురువులు, వారే దక్షిణామూర్తి. నిన్ను కూడా గురువుగా మార్చగలడు. అంతటి గొప్ప శక్తి ఈ దక్షిణామూర్తి స్తోత్రాల్లో ఉన్నది. మీరు ఇందాక అడిగారు శనగలుగా మాలగా వేయవచ్చా అని చెప్పేసి. అంటే మనకి ఇక్కడ నవగ్రహాల్లో గురువు అనేటువంటి బృహస్పతి గ్రహానికి వచ్చేసరికి ఈ శనగల్ని దానం చేయండి, అది గురువుకి ప్రీతి అంటారు. తప్పకుండా అది ఏ గురువు మెడలోనైనా వేయవచ్చు ఆ శనగల్ని. గురువే కాబట్టి తప్పేమీ లేదు. అది మేధా దక్షిణామూర్తి గారి మెడలో వేయవచ్చు, వశిష్ఠుల వారి మెడలో వేయవచ్చు, విశ్వామిత్రుల వారి మెడలో వేయవచ్చు, ఒక గౌతమ మహాముని మెడలో వేయవచ్చు, ఒక శంకరాచార్యుల వారి చిత్రానికి వేయవచ్చు, ఒక రామానుజాచార్యుల వారి చిత్రానికి వేయవచ్చు, ఓ మధ్వాచార్యుల వారి చిత్రానికి వేయవచ్చు, ఒక మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి ఫోటోకి వేయవచ్చు, ఏ గురువుకైనా చక్కగా దత్తాత్రేయుల వారికి వేయవచ్చు. ఎటువంటి భేదమూ లేదు. అంతేకాకుండా హయగ్రీవుల వారికి కూడా వేయవచ్చు. వీళ్ళందరూ గురువులు. ఇప్పుడు చూడండి, మనం గురువు గురించి మాట్లాడుకుంటూ ఎంతమంది గురువు నామావళి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం. కాబట్టి ఇలా అందరి గురువులకి కూడా ఈ శనగల మాలని చక్కగా కట్టి, ఇంకా పసుపు పువ్వులతో మాల కూడా కట్టి వేస్తే కనుక వీళ్ళకి చాలా దోషాలు తొలగిపోతాయి. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య చాలా గొడవలు అవుతూ ఉంటాయమ్మ. చాలామంది మా పిల్లల్ని బాగా పెంచాము, మేము బాగా అన్నీ అడిగినవన్నీ ఇచ్చాము, చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ ఇచ్చాము అని చెప్పి చివరికి మేము ఏదో ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ హోమ్లో పడిపోయామండి అని చెప్తూ బాధపడుతూ ఉంటారు కదా. వీళ్ళు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే గురు శాపానికి లోనయ్యి ఉండాలి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ. అప్పుడు ఈ పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినరు. అది ఇక్కడ ఉండేటువంటి పరమ రహస్యం. ఇది గనక అందుకనే జ్ఞానం కావాలి. ఈ తల్లిదండ్రుల గురువు గారు పంపిస్తే మళ్ళీ దక్షిణ ఇవ్వాలేమో అనే ఆలోచనతో వీళ్ళు పంపించరు. మనలో కూడా స్వార్థం ఉన్నది. కాబట్టి ప్రతిదానికి మీరిచ్చే దక్షిణల మీదనే గురువులు ఉండరు. గురువుగారు మీరు వస్తే సంతోషపడి ఆనందంగా మీకు ఆశీస్సులు ఇవ్వటానికి రెడీగా ఉండేటువంటి వాళ్ళే గురువులు. సరే, కలియుగంలో రకరకాలు మందని మనం చూస్తున్నాము, చాలా చోట్ల రకరకాలు వింటున్నాము. కానీ నవగ్రహాల్లో ఉండేటువంటి మంత్రాల్లోనే గురువు యొక్క మంత్రంలోనే పుత్ర పీడోపశాంతయే. నవగ్రహాల్లో చక్కగా గురువారిష్టే సంప్రాప్తే గురు పూజాంచకార్యేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. పుత్రులు అంటే ఇక్కడ సంతానం, అంతేగాని మగపిల్లవాడని కాదు, ఆడపిల్లలే కానీ మనల్ని పీడిస్తున్నారు అంటే ఆయన యొక్క శాపము కానీ ఆయన యొక్క దోషము కానీ మనకు సంప్రాప్తించింది. దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో ఇప్పుడు గనక మీరు గురువు యొక్క ఆరాధన చేసినట్లయితే ఇప్పటికీ సజీవంగా గురువుల యొక్క శక్తి దాగి ఉన్న క్షేత్రాలు కూడా నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. నేను పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పటికీ కూడా గురుశక్తి పుష్కలంగా ఉన్నదమ్మా. గురుశక్తి సాక్షాత్తు శ్రీపాద వల్లభల వారి యొక్క శక్తి. అలాగే గాణగాపురంలో నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శక్తి ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నది. అంతేకాకుండా శృంగేరి పీఠంలో కూడా ఆది శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శక్తి ఇప్పటికీ కూడా అక్కడ నిక్షిప్తమైనది. దాన్ని చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అక్కడ స్వయంగా దాన్ని దర్శించినటువంటి గురువుల్లో
వారు ఎంత శక్తిని చూశారంటే ఆదిశంకర అంత పీఠాన్ని పెట్టేటప్పుడు ఎంత శక్తిని ధారపోశారనేటువంటిది చంద్రశేఖర భారతి వారు బాగా గమనించారు. ఇప్పటికీ కూడా శృంగేరి పీఠంలో చాలా గొప్పగా ఆ శక్తి దాగి ఉన్నది. అంతేకాకుండా మీరు కాశీ వెడితే కాశీ పట్టణంలో సాక్షాత్తు విశ్వనాథ మందిరం ఏదైతే ఉందో కాశీఖండం చెప్పబడింది. కాశీ అనేది చాలా పెద్ద మహానగరం, కానీ కాశీఖండంలో దాని వరకే కొంత ప్రదేశాన్ని కాశీగా భావన చేస్తారు. ఆ ప్రదేశం అంతా కూడా గురు వలయంలో ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే మనకి దగ్గరలో కర్నూలు జిల్లాలో ఉండేటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఇప్పటికీ కూడా గురుశక్తి పుష్కలంగా లభ్యమవుతుంది ఎవరైనా సాధన చేద్దామనుకునేటువంటి వాళ్ళు. అంతేకాకుండా నేను ఒకసారి గాణగాపురం నుంచి ఆ పక్కన ఉండేటువంటి కుంసి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరమ్మ, అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. ఆ కుంసిలో మనకి దత్తాత్రేయుల వారి చరిత్రలో స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి వారిగా మారినట్లుగా ఒక అధ్యాయం వస్తుంది. అది కుంసీ నగరంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన చేసేటువంటి బ్రాహ్మణుడు స్వామివారి గురించి లోపల అనవసరంగా రోజు చెడుగా అనుకుంటూ ఉంటాడు. ఈయనేంటి పల్లకి ఎక్కుతున్నాడు, సన్యాసి అంటే పల్లకి ఎక్కకూడదు కదా, ఈ పూబంతుల ఆటలు ఏంటి, ఎవరెవరో మహిళలు రావటం ఏంటి, డ్యాన్సులు చేయటం ఏంటి, భోగము దిళ్ళు పరుపులు సెంటు అత్తరు ఇవన్నీ కొట్టుకుని తిరుగుతున్నారు అనేటువంటి సందర్భంలో అతనికి కనువిప్పు కలిగించాలి. నరహరి అతని పేరు. కనువిప్పు కలిగించుట అనేటువంటి ఒక అధ్యాయం ఉంటుంది మనకి దత్తాత్రేయ చరిత్రలో. ఆ వెళ్ళినప్పుడు వారి కనువిప్పు కలిగించినప్పుడు అక్కడ ఈ నరహరి గారు సన్యాసం తర్వాత తీసుకున్నారు స్వామివారి దగ్గరే. అక్కడ ఇప్పటికీ కూడా ఆ యొక్క గురుశక్తి దాగి ఉన్నది. కాబట్టి ఇలాంటి చోట్ల మీరు సాధన చేసినట్లయితే గురువు యొక్క శక్తిని మనం తొందరగా సంపాదించుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటేనమ్మా, మనం మీకు చక్కని గురువు లభించాలి అనుకున్నప్పుడు తిరుమల క్షేత్రం దగ్గరికి వెళ్ళాలి. తిరుమల క్షేత్రానికి వెళ్ళి చక్కగా గురువారం రోజునే అక్కడికి చేరుకోవాలి. తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు జపం చేసినప్పుడు మీకు త్వరలో గురు దర్శనం కలుగుతుంది. కాబట్టి అలాంటి క్షేత్రం మన తిరుమల. అంతేకాకుండా మనకి కుర్తాళం మౌనస్వామి వారి మఠం అని ఉన్నదమ్మా. అక్కడికి వెళ్ళినా కూడా మీకు గురుశక్తి బాగా లభ్యం అవుతుంది. అక్కడ శ్రీ 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 చిదానంద సరస్వతిగా పేరు పొందినటువంటి ఆ మఠాన్ని స్థాపన చేసినటువంటి స్వామివారి మౌనస్వామి అని పేరు వారికి, వారి యొక్క దివ్యమైనటువంటి శక్తి అక్కడ నిక్షిప్తమై ఇప్పటికీ కూడా అనేక రకాలుగా గురు దర్శనాన్ని లభించే క్షేత్రాలు మన భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా కంచి కామకోటి పీఠం మీరు వెళ్ళినప్పుడు ఆ కామకోటి పీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మహా సన్నిధానం దగ్గర కూర్చుంటే మీ యొక్క గురుగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కంచి ఆ అమ్మవారి గుడిలో కాకుండా సపరేట్గా స్వామి వారి యొక్క మహా సన్నిధానం అంటే వారి యొక్క ఇప్పుడు కాలం వారికి అర్థం కాదు, మహాసమాధి ప్రదేశం కింద మనం చెప్పాలి. అయితే స్వామివారి దర్శించుకోవాలి అంటే అక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా కంచి క్షేత్రంలో. మరి స్వామివారు ఎక్కడ ఉంటారు? స్వామివారి యొక్క మహాసన్నిధానం అనేటువంటిది అంటే మహాసమాధి చెందినటువంటి ప్రదేశము ఆ గుడి లోపలే ఉంటుంది. మఠం లోపల స్వామివారిది ఉంటుందమ్మా. ఆ ఎదురుగుండా కూర్చుని మీరు గురుస్తోత్రాన్ని చదివినా లేకపోతే గురుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణం చేసిన, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం చదివినా మీకు దోషాలు తొలగిపోతాయి. చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చాలా అద్భుతంగా ఈ పిల్లలందరూ బాగుపడాలి అని చెప్పినటువంటి పిల్లలందరినీ ఆయన చైతన్యవంతులు చేసి వారు చాలా దీనిలో కృషి చేశారు. వారి యొక్క కృప మన మీద ఉన్నదంటే మనకి దోషాలు తొలగిపోతాయి. అయితే కంచి గుడిలో మూకశంకరుల వారికి అమ్మవారే సాక్షాత్కరించి అమ్మవారు మాట ఇవ్వడం కానీ లేకపోతే విద్యనివ్వడం కానీ జరిగింది. సో అలాంటి చోటనే మనకి ఇప్పుడు ఈ కలికాలంలో ఎవరైతే విద్య కోసం గురువు కోసం పాకులాడుతున్నారో వారికి కూడా అక్కడ స్వామివారి కృపా కటాక్షాలు లభిస్తాయి అని తప్పకుండా లభిస్తాయమ్మా. చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారంటే
ఆయన సాక్షాత్తు కామాక్షి అమ్మనే. అమ్మ. కాబట్టి ఒక మూగవానికి మాటలిచ్చి అదే వ్యక్తిని పీఠాధిపతిగా చేయించుకున్నటువంటి శక్తి కలిగినటువంటి దేవతా స్థానము ఆ ప్రదేశమే. అందువలన వారు ఎంతో అక్కడ శక్తి, వారు తప్పించినటువంటిది చిన్నపిల్లల భవిష్యత్తు తరానికి వారు తప్పించినటువంటి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు తప్పించినటువంటి విధానానికి మనం చూసినట్లయితే ఎంత గొప్పగానే ఉంటుంది. కాబట్టి అలాంటి గురువుల వారి యొక్క సమాధి ప్రదేశంలో మనం కూర్చుని పారాయణం చేయటం మూలకంగా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అయితే గురుగారు, ఈ వీడియోలో మనం ఖచ్చితంగా మొత్తం కూడా గురు అనుగ్రహం గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే కొంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళ భావన ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లల మటుకేనేమో, పెద్దవాళ్ళకి అవసరం లేదేమో అనుకుంటారు. కానీ గురు అనుగ్రహం అనేది ఉండాలి అని అంటే, లేకపోతే వచ్చే బాధలు ఎవరెవరు పఠించవచ్చు అనేది కూడా ఒక 2 నిమిషాల్లో తెలియజేస్తే బాగుంటుంది. ఇప్పుడు గురు అనుగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది అంటే, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాట చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అని అంటే, వారు తెచ్చుకున్నటువంటి పాపపు కర్మ, ఆ గురువు యొక్క శాపము, గురు ద్రోహము, గురు దోషము, ఆ జన్మించిన సమయంలో గురు బలం లేకపోవటము ఇత్యాది విషయాలన్నీ కూడా దానిలో మిళితమై ఉంటాయి. అంతేకాకుండా అసలు జ్ఞానం లేకపోతే మనిషి జీవనమే లేదు కదమ్మా. జ్ఞానానికి గురువే మూల పురుషుడు. కాబట్టి మనిషికి వ్యక్తిగతంగా చూసుకున్నా, ఏ మనిషికైనా కూడా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జ్ఞానం అనేటువంటిది కావాలి కదా. తను ఉద్యోగంలో వృద్ధి కావాలన్నా, ఒక ధర్మపత్ని మంచి భార్య రావాలన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలమ్మా. పెళ్లి కానటువంటి పిల్లలు మీరు గనక గురువు యొక్క స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్లయితే పెళ్ళవుతుంది. ఎన్నిసార్లు? ఇంకా మనకు అది ఒక 41 రోజుల పాటు తదేకంగా పెట్టుకుని మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ గురువుకు సంబంధించిన శ్లోక పారాయణం చేసి, మీరు ఎవరినన్నా గురువుగా భావన చేసి వారికి వస్త్ర సమర్పణ చెయ్యాలి గురువారం రోజున. తప్పకుండా వివాహం కలుగుతుంది. ఉద్యోగం గురించి మాట్లాడినట్టయితే, ఉద్యోగం గురించి మాట్లాడితే మనకు జ్ఞానమైనటువంటి శక్తి లభించి మనకి అక్కడ జరిగేటువంటి ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీరు సఫలీకృతం అయితే కదా ఉద్యోగం వచ్చేది. కాబట్టి ఆ సఫలీకృతం అయ్యేటట్టుగా సమయానికి ఏది చెప్పాలో అది చెప్పించే శక్తి గురువు మనకు ప్రసాదిస్తాడు. వాక్కు చాలా ఇంపార్టెంట్ అయితే. అదే కదా, ఏ సమయానికి ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారికి సమాధానం ముఖ్యంగా కావాలి కదా. కాబట్టి ఆ గురువు యొక్క జ్ఞానం వీరికి కావాలి. మనం ఫేస్ చేస్తున్నప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్కి ఫేస్ చేస్తున్నప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి జ్ఞానం ఉద్యోగం గురించి కానివ్వండి, ఒక చదువు గురించి కానివ్వండి, ఒక వివాహం గురించి కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే మనం మంత్ర సాధన చేసేటప్పుడు మంత్రదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా గురువు యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మనకు ఉండాలి. ఈ మంత్ర సాధనలో చాలామంది మేము మంత్రం తీసుకున్నాము, ఈ మంత్రం మనకి పని చేయటం లేదు, ఈ మంత్రం మనకి వశం కాలేదు దేవత అని గురువును మార్చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. గురువుని మార్చడం కాదు, మీ మనసు లోపల మీరు మంత్రం తీసుకున్న గురువు యందు ఏదో లోపం ఉన్నది, ఆ లోపాన్ని సరిచేసుకుంటానికి మళ్ళీ మీరు ఆ గురువునే ఆశ్రయించి, మంత్రం ఇచ్చిన గురువుని గనక ఆశ్రయించినట్లయితే అప్పుడు ఈ దేవత మీకు వశమయ్యి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మంత్రం సరిగా లేదు అని అనుకున్నప్పుడు ఆ మంత్రాన్ని వదిలేయచ్చా? మంత్రం సరిగ్గా లేదు అనేటువంటిది కాదమ్మా. ఇక్కడ మంత్రం ఇప్పుడు శ్రీ గణేశాయ నమః అని అనుకుందాము, వీళ్ళది చేస్తున్నా కూడా వీళ్ళకి సిద్ధి కాల, అంటే ఆ దైవానికి పాత్రులు కాలేకపోయారు. కాలేని పక్షంలో సరి అయిన గురువు ఈయన కాడేమో, ఈయన సరైన మంత్రం ఇవ్వలేదేమో అని వీళ్ళు భావించి ఈ గురువును వదిలేసి ఇంకో గురువు దగ్గరికి వెడతారు. అది చాలా తప్పు. అలా వెళ్ళకూడదు. ఈ గురువు గారి దగ్గరికే, ఈ మంత్రం ఇచ్చిన గురువు గారి దగ్గరికే వెళ్ళి, నాకు ఆ దేవత ఎందుకునో తొందరగా అనుగ్రహించట్లేదు గురువు గారు, నేను చేసే విధానంలో ఏమైనా పొరపాటు ఉందో లేకపోతే నాకు అశ్రద్ధ ఏమైనా ఉందో మీరు సరిచేయండి అని ఆ గురువునే ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు ఆ గురువు మళ్ళీ దాన్ని సరిచేసి మనకి ఆ దేవత అనుగ్రహాన్ని కూడా, దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా కురిపించగలిగేటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే మేధా దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి మనం గురువునే ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా మనం చక్కని శుభప్రదమైనటువంటి జీవితాన్ని మనం పొందుతాము.
అలాగే గురువుగారు చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.